హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాలక్ రైస్ చేస్తున్నాను చూడండి. చేయడానికి వాటర్ వేసి బాగా మరిగించిన తర్వాత పాలక్ కట్ చేసి వేసేసుకోవాలి. నేను ఒక కట్ట తీసుకోండి, ఇంత వచ్చింది పాలక్. దీంట్లోకి పచ్చిమిర్చి వేసేస్తా. వేసి మరి ఒకసారి మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టేసింది పక్కకు పెట్టి వేసుకొని కాస్తన్ని శనక్కాయలు వేసా, పోపు పెట్టేసి ఇందులోకి వేసేస్తా. వేసి బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చిన్న టమోటో ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టా. ఆనియన్స్ వేస్తున్నా. వేసిన తర్వాత టమోటో వేసి బాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత పాలక్ని మిక్సీ పట్టేసా. అందులోకి వాటర్ వేస్తున్నా. వాటర్ వేసేసాను ఆల్రెడీ. చూడండి, పాలక్ వాటర్ని వేసేస్తున్నాను. బాగా మరిగిపోయిన తర్వాత రైస్ వేసేసా. చూడండి, ఇలా ఉడికింది. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో ఇలా కాస్తంత తిప్పుకుంటే బాగా పడుతుంది రైస్కి. చూడండి, మూత పెట్టి ఉంచేస్తే ఇలా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది. పిల్లలైనా మనమైనా బాగా తినేసేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.